ఏ అంతర్యామి అయితే ఈ గురు పూజ స్వరూపంగా మాస్టర్ గారుగా మీగా నాగా ఈ వాక్కుగా పంచేంద్రియములకు అన్నిటికీ ఆధారంగా ఉండి ఏ అంతర్యామి అయితే ఈ కర్మంతా నడిపిస్తున్నారు ఆ అంతర్యానికి నమస్కరిస్తూ ఎన్ని స్వరూపాలుగా వచ్చిన అంతర్యానికి నమస్కరిస్తూ శుక్రవారం రాత్రి మాస్టర్ దగ్గరికి మాస్టర్ గారు మాట్లాడమన్నారు. నేనేం మాట్లాడాలి ముందు ఒకటి అనుకున్నాను పొరపాటున ఈ మధ్యన ఏదో డిస్కషన్స్లో ఏవో బుక్స్ చెప్పారు కదా వాటిలో చెప్పేస్తారు ఈజీ అని ఫీల్ అవుతుంది కానీ మాస్టర్ గారికి తెలుసు కదా. సో నా మొట్టమొదటి అప్లికేషన్ ఏంటంటే మాస్టర్ గారు ఏ సంకల్పంతో ఇది నన్ను చెప్పమని ఇచ్చారో ఆ సంకల్పం సిద్ధం చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ అలాంటి వ్యాస్ట్ టాపిక్. ఒక 5-6 సంవత్సరాలు హోమియోపతి పూర్తిగా చదివిన తర్వాత కూడా ఆ డాక్టర్ గారిని పిలిచి డాక్టర్ గారు ఈ టాపిక్ చెప్పండి అంటే కొంచెం తడుముకోవాలి డాక్టర్. అలాంటి టాపిక్ ఏంటంటే మాస్టర్ గారు ఏమన్నారంటే గౌరీ సైకోసిఫిలిస్ గురించి నువ్వు చెప్పిరా, అవి ఎలా వస్తాయి, అవి ఎలా ట్రీట్ చేసుకోవాలి చెప్పిరా అన్నారు. ఫస్ట్ కొంచెం ఎలా అనుకున్నాను మనం చదివిన టాపిక్లే కదా అని. కానీ తర్వాత లోతు ఆలోచించిన తర్వాత ఇది ఎలాగా కండెన్స్ చేసి ఇవ్వాలనే దాని మీద మెడిటేట్ చేయాల్సి వచ్చింది. ఈ సైకోసిస్ సిఫిలిస్ అనేవి 3 వ్యాధుల కింద హానిమన్ గారు చెప్పారు. వీటి గురించి చెప్పే ముందు హానిమన్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలి. హానిమన్ ప్యూర్ అలోపతిక్ ఫిజిషియన్. ఆయన ఏమి ఈ హోమియోపతి గురించి కానీ వీటి గురించి, హోమియోపతి అంత పూర్వం ఉంది, ప్లీజ్ ఇది మాత్రం నోట్ చేసుకున్నాను. హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదంలో ఒక ప్రిన్సిపల్గా చెప్పబడింది. అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదంలో ప్రిన్సిపల్గా చెప్పబడింది. Ayurveda is the core where every medicine detail is given in form of principles. Please remember. అందుకే ఆయుర్వేదం వాళ్ళు ఇంజక్షన్ ఇస్తారు, రకరకాల ట్రీట్మెంట్స్ ఆయుర్వేదం, మన హోమియోపతిలో అన్ని లేవు. ఇది చాలా క్రూషియల్ పాయింట్, అందరూ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఈ ప్రిన్సిపల్ని ఆయుర్వేదంలో చెప్పారు కానీ దాని యొక్క డెవలప్మెంట్కి ఎవరు ఆ ప్రిన్సిపల్ని వర్కౌట్ చేయలేదు. ఆ ఒక్క ప్రిన్సిపల్ వర్కౌట్ చేస్తే హానిమన్ అంత ఇచ్చారు. సో హానిమన్ యాజ్ అదర్ ఫిజిషియన్స్ కాకపోతే ఆయన కొంత ఏంటంటే ఒకే ఒక దృఢ సంకల్పం, నా దగ్గర వచ్చిన పేషెంట్ 100% హీల్ అయిపోవాలి, అదే ఆయన సంకల్పం. సో హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ ట్రీట్మెంట్, ఫ్లరిష్డ్ వెరీ వెల్, సెటిల్డ్ వెరీ వెల్, అంతా బాగుంది. వన్ ఫైన్ డే వాట్ హ్యాపెండ్, ఒక పేషెంట్ వచ్చాడు, మందు ఇద్దాం అనుకుంటే తన దగ్గర మందు లేదు, ఖాళీ బాటిల్ ఉంటే అందులో నీళ్ళేసి కలిపేసి ఇచ్చారు. పేషెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పేషెంట్ రాలేదు, 2 అవ్వాలి పేషెంట్ రాలేదంటే, పేషెంట్ లేకపోవాలి, జబ్బు లేక అంతే. కానీ పేషెంట్ లేక జబ్బు లేక ఈ రోజుల్లో అయితే మనం అసలు పట్టించుకోం. కానీ హానిమన్కి ఆ యొక్క పేషెంట్ మీద ఉన్న లవ్తో ఇది రాలేదంటే ఉన్నాడనే డౌట్ వచ్చి కనుక్కొని వెళ్ళిపోయాడు. అడ్రస్ కనుక్కొని పేషెంట్ దగ్గర, పలానా రోజున వచ్చేవాళ్ళు నీ పరిస్థితి ఏంటంటే పర్ఫెక్ట్లీ ఫైన్ అన్న. ఇప్పుడు హానిమన్ డౌట్ వచ్చింది, పర్ఫెక్ట్లీ ఫైన్ అన్నాడు, నేను ఇచ్చిన చాలా తక్కువ మందు, జాగ్రత్త గమనించాను, నేను ఇచ్చిన చాలా తక్కువ మందు. ఎందుకు, ఆయన ఏదైతే మందు ఇవ్వాలనుకున్నా అంత మందు లేదు, ఖాళీ బాటిల్ ఉంది, నీళ్ళేసి బాగా షేక్ చేసి ఇచ్చాడు అంతే. అంటే ఆ బాటిల్కి మూతకి ఉంది, ఏదో కొంచెం ఉంటుంది, ఇచ్చాడు, అయిపోయింది. సో అప్పుడు మెడిటేషన్లోకి వెళ్ళాడు ఆయన. నేను చేసింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, నేను మందు ద్రవ్య రూపంలో ఇవ్వలేదు. ఆ మెడిటేషన్ చేసి ఫైనల్గా ఒక విషయం కంక్లూజన్కి వచ్చాడు, ద్రవ్యం కాదు శక్తి ప్రమాణం, శక్తి ఇంపార్టెంట్. అది చేసి
హోమియోపతికి ఒక మూల సూత్రం కనుక్కున్నాను. కనుక్కొని నేను హోమియోపతి డీటెయిల్స్కి వెళ్ళటం లేదు, ఆయన ఎలా అవేం నేను చెప్పట్లేదు. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్లో నేను వెళ్ళిపోవాలంటే ఇదంతా చెప్పుకుంటే నాకు సమయం సరిపోతుంది. ఆయన ఏం చేశాడంటే ఆయన హోమియోపతి రీసెర్చ్ చేసి సబ్జెక్ట్ స్టార్ట్ చేసి ఆయన అలోపతి సిస్టమ్ కంప్లీట్గా వదిలేశాడు. హోమియోపతిలో సెటిల్ అయ్యాడు యాజ్ అ హోమియోపతి ఫిజిషియన్. ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు, బాగా ఫ్లరిష్ అయ్యాడు. కానీ ఈయన ఏదైతే అనుకున్నాడో ఆ ఎయిమ్ మాత్రం ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటో ఎయిము? జబ్బు రాదు. ఓ పేషెంట్ మందేసిన తర్వాత మళ్ళీ అదే జబ్బుతో కానీ ఇంకో రూపంతో కానీ పేషెంట్ తన దగ్గరికి రాకూడదు, తగ్గిపోవాలి సంపూర్ణంగా. మేము ఎంత బాగా ట్రీట్మెంట్ చేసినా హోమియోపతిలో కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఏంటి? ఏదో మనం వ్యాధితో వస్తున్నారు, మందు వేస్తున్నారు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తున్నాడు. సంవత్సరం సేమ్ కంప్లైంట్, 2 years సేమ్ కంప్లైంట్, 3 years ఏదో ఒక కంప్లైంట్ పేరు మారుతుంది కానీ రోగి మాత్రం వాడు. సో ఈయన డౌట్ వచ్చి ఇది కాదు ఇంకెక్కడో ఏదో తేడా ఉందిరా అని, అసలు ఈ జబ్బులన్నిటి మూలం ఏంటి అని స్టార్ట్ చేశాడు క్వశ్చన్. ఈ వ్యాధుల మూలం ఏంటి క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అయింది. ఒక 12 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి క్రానిక్ డిసీజ్ అని 2 పుస్తకాలు రాశాడు. జస్ట్ 2000 పేజీలు ఉంటుంది, అంతగానే ఎక్కువ ఉంటుంది. ఆ 2000 పేజీల్లో మొత్తం డీటెయిల్డ్గా వీటి గురించి ఇచ్చాడు. ఏం చెప్పాడంటే మొత్తం భూప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధులకి కారణం సోడా అని ఒక పేరు పెట్టాడు. ఇది తప్ప ఇంకేమీ కారణం కాదు. సోడా తప్ప ఇంకేమీ కారణం కాదు. సోడా వల్లే అన్ని జబ్బులు వస్తాయి. అలోపతి డాక్టర్స్ పెట్టిన మొత్తం 200-300 జబ్బుల పేర్లు అన్నీ రాసేసుకుంటే ఈ 200-300 జబ్బులకి ఒకడేమో క్లెమిడియా అంటాడు, ఒకడేమో గొనోరియా వైరస్ అంటాడు, ఇంకోటేమో H1N1 వైరస్, ఇలా ఇన్ని వైరస్లు బ్యాక్టీరియాలు ఇన్ని పేర్లు చెబితే ఆయన మన అన్నిటికీ ఒకటే కాదు సోడా అని ఎత్తిపోయాడు. సో వాట్ ఈస్ సోడా? నెక్స్ట్ క్వశ్చన్. అంతే కదండి. ఇట్ ఈస్ ఎ మెంటల్ ఇచ్ అని చెప్పాడు సింపుల్గా. ఆయన సింపుల్గా ఏం చెప్పాడంటే దీనికి ఈ సోడా కొంచెం ముందు అర్థం అవ్వాలంటే ఇంకొంచెం మాస్టర్ గారు తాత ఆయన కూడా ఇచ్చిన ఒకనొక ఆయన కూడా అదే చెప్పాడు. అది చెప్పే ముందు ఆయన గురించి నేను సోదరు ప్రద్యుమ్నకి ఇచ్చాను కాగితాలు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ కాగితం తీసి చదువుకోండి. అంటే యానిమల్ అది చెప్పాడు కాబట్టి మనం కొంచెం అర్థం చేసుకోం. ఏం చెప్పాడు అందులోని లాస్ట్ 3 lines ఇంగ్లీష్ వచ్చినా అది చూసుకోండి. మొత్తం యాక్చువల్గా ఇది 7 lines పారాగ్రాఫ్. నేను లాస్ట్ 3 lines రైల్వే స్టేషన్లో పడుకొని చదివి పడుకున్నాను అక్కడే. వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ మై BHMS. రండికి సెండ్ ఆఫ్ ఇచ్చి చేతిలో ఆర్గనాన్ ఉంది, ఇంకో ట్రైన్ వస్తుంది. సో ఒకసారి చదివి పడుకుంటే అప్పుడు నాకు యాక్చువల్గా దీని మీనింగ్ అప్పుడు నాకు డాన్ అయింది. మళ్ళీ అప్పుడు ఇదే లైన్స్ చదువుకుంటూ ఉంటే అప్పటి నుండి ఎప్పటి వరకు ఈవెన్ నేను చదువుతున్నప్పుడల్లా నాకు ఒక ఎంజాయ్మెంట్ అనండి, యాంబ్రోషియా అనండి, ఎమోషన్ అంటే బాగా ఐ ఫీల్ వెరీ జాయ్. 7th aphorism ఆఫ్ ఆర్గనాన్ అంతా చదవట్లేదు, లాస్ట్ 3 lines చదువుతున్నాను. Vital operations as regards both sensations and functions, so that our indwelling reason gifted mind can freely employ this living healthy instrument. This is very important. This living healthy instrument. What is this living healthy instrument? Body. For higher purpose of our existence. మామూలుగా చదివితే హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఈ మామూలుగా క్షమించండి అంటున్నాను, అలోపతి డాక్టర్స్ హయ్యర్ పర్పస్ హ్యాపీగా ఉన్నా అంతే అనిస్తుంది. దాని కొంచెం అక్కడ ఆగాలి హయ్యర్. ఎందుకంటే నేను MSc చేసి వెళ్ళినప్పుడు నేను ఈ జీన్స్ ఇవన్నీ చదివాను కదా, మైక్రోబయాలజీ మాల్బయాలజీ ఇవన్నీ. హయ్యర్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి క్వశ్చన్? ఏమిటి హయ్యర్ పర్పస్? మాస్టర్ గారు చెప్పారు కదా ఆల్రెడీ, సెల్ఫ్ రియలైజేషన్.
ద కోర్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు ఆ ఎఫ్ఆర్ఎస్. హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఈ హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ టైం కొంచెం ఇలా డీవియేట్ అయ్యి చెప్పచ్చు. మన పర్పస్ ఏంటి? హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ కొంచెం డీవియేట్ అయ్యి. బ్రదర్ చెప్పాడు కేసీ ఆ పర్పస్ ఎలా డీవియేట్ అయ్యాడు సార్? అలాగైతే మేము అందరం గంటలు మెల్లాలు పెళ్లి చేసుకొని ఇవన్నీ వదిలేసి అది కాదు కోరు. హ్యాపీగా ఉండే డిస్పోజిషన్లో ఎప్పుడు ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఉంటాము, వదిలేస్తాం. గురు పూజలు ఉన్నట్టుగా మిగిలిన 361 రోజు ఎందుకు ఉంటాం అనేది మనం ఆలోచించుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే పర్పస్లో ఉంటాం కాబట్టి అంతే. సో ఈ హయ్యర్ పర్పస్ అవర్ ఎగ్జిస్టెన్స్ అనేది దూరం. అది హ్యాండ్మన్ ఎలా చెప్పాడంటే, మీరు అందరికి కామన్గా తెలిసిన స్టోరీ. యాడమ్ మీ గురించి చెప్పినప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు ఆడంకి? అరే నాయన ఆ పండు ఆ చెట్టు పండు తినదు, మిగిలిన ఎంజాయ్ చేయాలా అనా కాదు. కానీ ఈడేం చేస్తాడు? ఈయన ఇలా ఆ చెట్టు పండు అయితే అంటాడు. తర్వాత స్టోరీ మీకు తెలిసింది. ఇదే కొంచెం మార్పుగా భాగవతంలో ఉంది. కశ్యపుడికి 2 భార్యలు ఉంటాడు, దితి అదితి. ఒక ఆమెకేమో దేవతలు పుట్టారు, ఒక ఆమెకేమో రాక్షసులు పుట్టారు. రాక్షసులు పుట్టినప్పుడు ఎలా పుట్టారు రాక్షసులు? మన భాగవతంలో క్లియర్గా ఉంది. అంటే అక్కడి నుండి స్టార్ట్ అయింది. జాగ్రత్త గమనించండి. అక్కడి నుండే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆవిడ ఎప్పుడు సంగమం కోరింది చెప్తాడు. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఆవిడ అడుగుతారు, అప్పుడు చెప్తాడు, ఇది రుద్రులు సంచరిస్తున్న వేళ, నీ కోరిక తీరుస్తాను, వెయిట్ ఫర్ సమ్ టైం, నాట్ నౌ. కొంత సమయం ఆగు, నీ కోరిక తీరుస్తాను, ఇప్పుడు కాదు. ఈ వేళ మనం ఏం చేసుకోవాలి? సంధ్యావందనం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, హోమం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయకూడదు సుమా అని చెప్తాడు. యాక్సెప్ట్ చేయి. జాగ్రత్తగా వినండి, ఇదే పాయింట్ అంతా ఇక్కడ చూడండి. ఆయన చెప్పాడు, ఈవిడ యాక్సెప్ట్ చేయలేదు. ఆయన హెల్త్, ఈవిడ సిక్, అంతే. హెల్దీ మైండ్ కశ్యపుడు అండి, సిక్ మైండ్ ఈవిడండి, అంతే. డిసీజ్ అలా స్టార్ట్ అవుతుందండి. అంటే ఉన్న సత్యాన్ని, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం ఉండదు. వైలేటింగ్ ద న్యాచురల్ లా, వైలేటింగ్ ధర్మ, దట్ ఇస్ ద కాజ్ ఆఫ్ డిసీజ్. ఫస్ట్ పాయింట్, కోర్ పాయింట్ ఇది. ఎక్కడి నుండి మనం వెళ్దాం, మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. అంటే ఇది యాక్చువల్గా భాగవతం చెప్పేశాడు. పాపం హనుమాన్ తర్వాత ఆయనకి భాగవతం చదువుకోలేదు కాబట్టి ఆయన చెప్పాడు, తప్పు కాదు. భారతదేశంలో మనకు అన్నీ ఉన్నాయి, వినియోగించుకోం అంతే. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే, ఈ వైలేషన్ ఎలాగా ఏంటి, మనం ఎలా ఎప్పుడెప్పుడు చేస్తున్నాం, ఇది కూడా మాస్టర్ గారు చెప్పారు. ఊర్ధమూల పదశాఖం చెప్పారు కదా. కారణాలు ఒక దగ్గర ఉంటాయి, కార్యం ఒక దగ్గర జరుగుతుంది. వ్యాధి కారణాలు ఒక దగ్గర ఉంటాయి, కార్యం మీకు బయట కనబడుతుంది. వ్యాధి ఎప్పుడు ఒక రోజులో రాదు సార్. మొట్టమొదటి వ్యాధి ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ గా ప్రారంభం అవుతుంది. వ్యాధి ఎప్పుడు ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్. ఆ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ముందు ఉన్న లెవెల్, క్షమించండి అలోపతి డాక్టర్స్, వాళ్ళకి తెలియదు. ఎవరైనా క్షమించండి, నాకు అలోపతి మీద ఎటువంటి దురభిప్రాయం లేదు. అన్ని శాస్త్రాలు అవసరమే. నిజమైన వైద్యుడి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? అన్ని శాస్త్రాలు తెలియాలి. అలోపతి తెలియాలి, హోమియోపతి తెలియాలి. అంటే తాను నేర్చుకున్న ప్రధాన శాస్త్రం కూలంకుషంగా తెలిసి మిగిలిన శాస్త్రాలను ప్రవేశం కలిగి ఉండవాలి. ఆయుర్వేదం తెలియాలి, యునాని తెలియాలి, సిద్ధ తెలియాలి, యోగా తెలియాలి, అన్నీ తెలియాలి. ప్లీజ్. జ్యోతిషం తప్పనిసరిగా తెలియాలి. కావాలంటే నేను నిరూపించను, ఎందుకంటే నేను కొంత స్టడీ చేశాను మాస్టర్ గారు.
ఎందుకు తెలియాలి డాక్టర్ గారు? జ్యోతిష్యం తెలియాలి, సామర్థ్యం తెలియాలి. ఇవన్నీ ఇంటర్ కరెక్ట్ అయ్యి ఇప్పుడు నేను సబ్జెక్ట్ మీకు చెప్తాను. కాబట్టి ఒక డాక్టర్ ఇవన్నీ స్టడీ చేసి చెప్పాలి తప్ప, మన ఎవరో వెంకటరామన్ నోబెల్ ప్రైజ్ గ్రహీత ఏం చెప్పాడు? హోమియోపతి బోగస్. ఆయన స్టేట్మెంట్ బోగస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిమిషాల్లో నేను తగ్గించిన కేసులో ఉన్నాయి నా అనుభవం. ఎక్కడ ఉన్నారు చాలా మంది డాక్టర్లు, వాళ్ళు సేమ్ చేశారు. దే హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్సెస్. ఫిజికల్గా కంప్లీట్గా ఫైబ్రాయిడ్, కంటి కనబడుతుంది, స్కాన్ చేస్తే మందులు వేసి 3 నెలలు 6 నెలల సంవత్సరం కంప్లీట్ క్యూర్ అయిపోయింది. మరి హోమియోపతి బోగస్ అంటే అలాగా? నోబెల్ ప్రైజ్ వచ్చినంత మాత్రం మనం ఎలివేట్ అయిపోయినట్టు కాదు. పక్షశాస్త్రాన్ని నోటికి వచ్చినట్టు ఏమి దోషం చేయకూడదు. ఇది అందరికీ అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది అంటే మీరు కేవలం ఇది కేవలం హోమియోపతి శాస్త్రం గురించి చెప్పట్లేదు, పక్కోడి గురించి కూడా ఏం తెలియక మనం వాదిస్తూ ఉంటాం. అన్నిటికీ అప్లై చేసుకోవాలి సూత్రం ఉంటాం. సో ఈ కాజ్ ఆఫ్ ద డిజీజ్కి వచ్చేసరికి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మెంటల్ లెవెల్లో మొట్టమొదటి డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ మెంటల్ లెవెల్ వచ్చిన డిస్టర్బెన్స్ ఒక్కొక్క లెవెల్కి దిగుతూ ఉంటుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ మన ఇంట్లో చూడండి. అందరూ హ్యాపీగా ఉంటారు. సెంటర్లో ఉన్న మీ నాన్నగారు మీ అమ్మగారు చిరాకు పడితే అది నెమ్మదిగా అరగంట పోగంటకు లేదా 5 నిమిషాలు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపాలి. అవునా కాదా? ఆల్మోస్ట్ మీకు కాజెస్ ఆఫ్ డిసీజ్ భగవద్గీత మ్యాథ్స్లో చెప్పిన శ్లోకాలు వచ్చింది. ట్రీట్మెంట్ కూడా చెప్పారు ఆల్మోస్ట్. నా లెక్చర్ ఆల్మోస్ట్ నేను ఏదైతే అనుకున్నా మాస్టర్ గారు సగం, ప్రతాప్ సగం చెప్పేశారు. ఆల్మోస్ట్ కాజెస్ ఏమో మాస్టర్ గారు చెప్పారు, ట్రీట్మెంట్ ఏమో ప్రతాప్ అని చెప్పాను. ఈరోజు సాయంత్రం లెక్చర్ మాస్టర్ ట్రీట్మెంట్ కూడా చెప్పారు. అసైన్ చేసుకుని రెడీ అని చెప్పారు. కారణం అదే చాలా అంతా అయిపోయినట్టు. అయితే ఈ డిసీజ్ మెంటల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. మెంటల్ లెవెల్లో స్టార్ట్ అయ్యి స్లోగా డిసెండ్ అవుతుంది. అయితే ఈ మెంటల్ లెవెల్లో స్టార్ట్ అయినప్పుడు ఒక లెవెల్లో మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కానీ మనం ఏమైనా తప్పు చేస్తే అప్పుడు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఎప్పుడైతే మెంటల్ లెవెల్లో డిస్టర్బెన్స్ వచ్చి దాని యొక్క ఇంపాక్ట్ ఫిజికల్ ప్లేన్ మీదకి వస్తుందో శరీరం కొన్ని యొక్క చర్యలతో నాకు చూపెట్టాలి. ఆ చర్యల్ని అక్కడితో ఆపి జాగ్రత్తగా మనం ట్రీట్ చేసుకుంటే, పాజిటివ్గా మంచి హోమియోపతి డాక్టర్ మాస్టర్ గారు లాంటి దగ్గర చేసుకుంటే ఒకలా ఉంటుంది కదా. అలా కాకుండా వీడు ఓన్గా ఏదైనా చేసుకున్నాడు అనుకోండి, ప్రాబ్లమ్స్. అంటే శరీరం మీద ఏదో మచ్చో దొరదో ఏదో వచ్చింది, ఆయింట్మెంట్ రాశాడు, ఫస్ట్ టైం ఒప్పుకుంటారు శరీరం. మళ్ళీ ఇంకెక్కడో ఏదో చూపెడతారు, మళ్ళీ సప్రెస్ చేస్తారు, ఒప్పుకుంటారు. మూడోసారి యూనిఫీ ఏమవుతుంది? మీ యొక్క ప్రాణశక్తి మీద ఒక దెబ్బ తగులుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు, సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఒక షాక్ వస్తుంది, మీ ప్రాణశక్తి ఒక షాక్. ఇలాంటివి రిపీటెడ్గా తగిలే ఏమవుతుందో ఒకసారి ఊహించండి. ఒక విధమైన వీక్నెస్ సింక్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? అక్కడ చిన్న తేడా. సిక్ మైండ్ అయితే ఏం చేస్తాడంటే దాని మీద బ్రూడ్ అవుతుంది. ఎంతసేపు అయిపోయింది అయిపోయింది, ఎలా అయిపోయింది అలా అయిపోయింది, నా డబ్బులు పోయి మా ఆవిడ పోయి, ఇలా బ్రూడ్ అవుతుంది. హెల్దీ మైండ్ అయితే అక్కడ లేచిపోయి ఇంకో వర్క్లోకి వెళ్ళిపోతారు. అంతే తేడా. మీరేం చేస్తారు మీరు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు 16-17 సంవత్సరాల కుర్రోడు ఒక అమ్మాయిని చూసి బాగుంటాము, తప్పు కాదు, ప్లీజ్ తప్పు కాదు. ఇంటికి వెళ్ళి రాత్రి 10 గంటలు బెడ్ మీద కూర్చొని అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఈజ్ బ్రూడింగ్, డిసీజ్ని యాక్టివేట్ చేస్తాడు. అంతే తేడా. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రం చదువుకొని పడుకున్నాడు, ప్రాబ్లం కాదు, ఓవర్, నో ప్రాబ్లం. అది డిసీజ్ మైండ్ కాదు. ఇంటికి వెళ్ళి దాని మీదే బ్రూడ్ అవుతుంది, డిసీజ్ మైండ్. కాబట్టి
మొట్టమొదటిగా మనకి బాడీలోని చేంజెస్ వచ్చినప్పుడు ఒక విధమైన రెస్ట్లెస్నెస్ మైండ్కి వస్తుంది. ఏం చెప్పారు? యు థింక్, యు విల్, యు యాక్ట్. మూడే. ఎక్కడైనా ఇదే, ఏ లెవెల్కైనా చూసుకో. ఫస్ట్ యు థింక్, దెన్ యు విల్, దెన్ యు యాక్ట్. అంతే కదా అని చేసేది. ఆ థింకింగ్ దగ్గర మనకి చిన్న తేడా ఉంది. మ్యాథ్స్లో థింక్ చేస్తే మనం ఎందుకు థింక్ చేయలేదు? అసలు ఆలోచనే రాదు. దానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి, అది చెప్పడం కష్టం. ఒకసారి అనుకున్నాను, ఎప్పుడైనా అనుకున్నాను, తప్పేంది. అవతల నన్ను అహంకారం అనుకుని పర్వాలేదు, అనుకోండి, అసలు ట్రై చేయండి. మాస్టర్ గారిలో మనం ఎందుకు ఆలోచించాలి అంటే, మాస్టర్ గారిలో మనం ఎందుకు జీవించడం అంటే కాషాయం అయితే అది కాదు జీవించడం అంటే. దానికి వేరే చాలా డబ్బు మీనింగ్. ఎప్పటికైనా ఒక జన్మలో సిద్ధించాలి కదా, ట్రై చేయాలి. అయితే ఈ యొక్క థింక్, విల్, యాక్ట్లో సోరిక్ మైండ్ ఏమవుతుంది? థింకింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఉండిపోతుంది, విల్లో ఎక్కువ ఉండిపోతుంది. యాక్ట్ కంప్లీట్గా రాలేడు, కొంత వస్తాడు, కొంత రాలేడు. ఇప్పుడు మీకు 3 మాయాజమ్స్ నేను ఇంట్రడ్యూస్ చేయడం ట్రై చేస్తాను. సోరిక్ మాయాజంలోని మాస్టర్ గారు దీనికి విపాకము అని తెలుగులో చెప్పాడు. వాటి థాట్లోని ఆ రెస్ట్లెస్నెస్, ఆ మెంటల్ ఫీలింగ్స్లో ఉన్న రెస్ట్లెస్నెస్ వల్ల ఏమవుతుంది అంటే ఒక విధమైనటువంటి ఫియర్ కాన్స్టెంట్గా